వల్లభనేని వంశీ ఫోన్లో కీలక ఆధారాలున్నట్లు ఏపీ పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఫోన్ను స్వాధీనం చేసుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు ఏపీ పోలీసులు. ఇప్పటికీ కేసులో ఆధారాలు సేకరించేందుకు హైదరాబాద్కు 2 పోలీస్ బృందాలు వచ్చాయి. వంశీ మొబైల్ ఫోన్ కోసం హైదరాబాద్లోని అతడి ఇంట్లో సోదాలు చేశారు. రాయదుర్గం పోలీసుల సహకారంతో ఏపీ పోలీసులు వంశీ ఇంట్లో సెల్ ఫోన్ కోసం సెర్చ్ చేశారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, వల్లభనేని వంశీ నివాసానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాద్ లో ఉన్నటువంటి రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి వల్లభనేని వంశీ నివాసానికి 2 ప్రత్యేక బృందాలు వచ్చాయి. ఎందుకంటే గతంలో మనం చూసాం వల్లభనేని వంశీని హైదరాబాద్ లో అరెస్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ కి తరలించారు. బెజవాడ సబ్ జైల్లో ప్రస్తుతం అతను ఉన్నాడు. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ తరలిస్తూ గతంలో కోర్టు ఆదేశాలు జరిగింది. ప్రస్తుతం బెజవాడ సబ్ జైల్లో ఉన్నటువంటి వల్లభనేని వంశీని ఈ రోజు తన భార్య పంకజశ్రీ కూడా కలిసింది. మరోవైపు వల్లభనేని వంశీ కేసులో పోలీసులు అనేక ఆధారాలు కూడా సేకరిస్తున్నాయి. ఇందులో భాగంగానే గతంలో అరెస్టు చేసే సమయంలో వల్లభనేని వంశీ తన మొబైల్ ని ఇంట్లోనే ఇచ్చివేయడం జరిగింది. మొబైల్ ని మాత్రం పోలీసులకు అప్పచెప్పలేదు. ఈ నేపథ్యంలోనే పోలీసులు తన మొబైల్లో కీలక ఆధారాలున్నాయని భావించిన నేపథ్యంలో ఈ రోజు తన నివాసానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు 2 ప్రత్యేక బృందాలు వచ్చి ఆ మొబైల్ తో పాటు వంశీ ఇంట్లో ఉన్నటువంటి కొన్ని సీసీటీవీ ఆడియోస్ మొత్తం కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఎవరెవరు అందులోకి వచ్చారు, ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎవరెవరు వంశీ నివాసానికి వచ్చారన్న ఎవిడెన్స్ మొత్తం కూడా పోలీసులు ఈ రోజు అతని ఇంట్లో ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాలు మొత్తం కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇక మరోవైపు వల్లభనేని వంశీ ఫోన్ కూడా పోలీసులు సీజ్ చేసినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతం రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి వల్లభనేని వంశీ నివాసానికి చేరుకున్న పోలీసులు తన ఇంటి దగ్గర కొన్ని ఎవిడెన్స్ అన్ని కూడా కలెక్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ కూడా వెళ్లిపోవడం జరిగింది. సుమిత్ర, అంటే సునీల్, వల్లభనేని వంశీ మొబైల్ కి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? మొబైల్ ఎవరు స్వాధీనం చేసుకున్నారు, ఎక్కడుంది అనే దానిపైన వల్లభనేని వంశీని విచారించిన సమయంలో ఎలాంటి విషయాలు బయటపెట్టడం జరిగింది? వల్లభనేని వంశీ మొబైల్ తన ఇంట్లోనే వదిలిపెట్టాడు. గతంలో అరెస్ట్ అయినటువంటి సమయంలో ఒక హైడ్రామా నెలకొంది. మనం చూసాం. హైదరాబాద్ నుంచి అతన్ని విజయవాడ తరలించారు. విజయవాడ కోర్టులో అతనికి వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేశారు. అతనికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించింది. ప్రస్తుతం విజయవాడ సబ్ జైల్లో వల్లభనేని వంశీ ఉన్నాడు. అయితే వల్లభనేని వంశీ అరెస్ట్ చేసే సమయంలో తన మొబైల్ ఇవ్వకుండా పోలీసులకు ఇంట్లోనే వదిలిపెట్టడం జరిగింది. మొబైల్లో కీలక ఆధారాలు ఉన్నాయని మాత్రము పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే గన్నవరం టీడీపీ కార్యాలయంలో జరిగిన దాడి కావచ్చు, కొన్ని గతంలో ఏపీలో నమోదైన కొన్ని కేసులు కావచ్చు, వీటన్నిటిపై మాత్రం మొబైల్లో కీలక ఆధారాలు ఉన్నాయని మాత్రం పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆ మొబైల్ ని స్వాధీనం చేసుకోవడానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ పోలీసులు వచ్చారు. ఒకవేళ మొబైల్లో డాటాని మిస్యూజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా డాటాని మళ్లీ సైబర్ టెక్నికల్ తో ఆ డాటాను మొత్తం కూడా రీట్రైవ్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే మొబైల్ కూడా సీజ్ చేసినట్లు కూడా తెలుస్తుంది. మొబైల్ తో పాటు ఇంట్లో ఉన్నటువంటి కొన్ని సీసీటీవీ కెమెరాలు కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇక వల్లభనేని వంశీకి సంబంధించిన దాంట్లో కోర్టులో ఇవన్నీ కూడా ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వాటికి సంబంధించిన ఆధారాలు సేకరించే పనిలో అటు ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా ఉన్నారు. దీంతో పాటు ప్రస్తుతం అబ్స్కాండింగ్ లో ఉన్నటువంటి వారి కోసం కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అన్ని కేసుల్లో కూడా వల్లభనేని వంశీ కీలక రోల్ పోషించారనేది ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆరోపిస్తున్నారు. కాబట్టి దానికి సంబంధించిన ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం కోసమే ఈ రోజు హైదరాబాద్ కి 2 ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక బృందాలు ఇక్కడికి రావడం జరిగింది. రాయదుర్గం పోలీసుల సహకారంతో, లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీసుల సహకారంతో ఆ వల్లభనేని నివాసానికి వెళ్లి ఇంట్లో ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాలు కావచ్చు, ఇంట్లో ఉన్న మొబైల్ కూడా పోలీసులు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. సుమిత్ర, అంటే సునీల్, ఇప్పటి వరకు వల్లభనేని వంశీ పైన ఏ సెక్షన్స్ కింద కేసు నమోదు చేయడం జరిగింది? అంటే టీడీపీ ఆఫీస్ పైన దాడి, కంప్యూటర్ ఆపరేటర్ పైన దాడి, అలాగే ఎస్సీ ఎస్టీతో పాటు మరికొన్ని ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. అక్రమాలకు పాల్పడ్డారని అవన్నీ కూడా వస్తున్నాయి. మరి ఇప్పటి వరకు ఏ సెక్షన్స్ కింద కేసు నమోదు చేయడం జరిగింది? ఏ రకంగా విచారణ కొనసాగుతోంది? ప్రస్తుతం వల్లభనేని వంశీని ఆంధ్రప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగింది. అతని మీద బీఎన్ఎస్ యాక్ట్ తో పాటు మరోవైపు బెదిరింపులకు గురి చేయడం, మరోవైపు టీడీపీ కార్యాలయం మీద దాడికి సంబంధించిన సెక్షన్స్, కొత్తగా నమోదైన యాక్ట్ చేసినటువంటి బీఎన్ఎస్ సెక్షన్స్ మీద అతనిపై కొన్ని సెక్షన్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే అతన్ని మొత్తం కూడా అటు బెజవాడ సబ్ జైల్లో ఉన్నాడు. అతనికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అతన్ని కస్టడీలో తీసుకుని విచారించాలని కూడా పోలీసులు భావిస్తున్నారు. సుమిత్ర, థ్యాంక్ యూ సునీల్ ఫర్ ద అప్డేట్స్.